సాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్ అండ్ ఈజ్ యాక్టెడ్ ఇన్ 5 మూవీస్ అని చెప్తున్నారు. సినిమా డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అడుగుదాం సాయిని కూడా. రైట్, స్వప్న గారు ఈవిడ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షరే. సో మరి ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు తిరస్కరించారా, ఏదైనా చేశారా? వాళ్ళ మాటలోనే విందాం. రైట్, సతీష్ గారు డాక్టర్, రైట్, రీసెర్చ్ స్కాలర్ అని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా అతీతం కాదు, వీళ్ళని కూడా అప్రోచ్ అయ్యారని చెప్తున్నారు. మరి వీళ్ళేమన్నా ఇలాంటి ప్రమోషన్స్లో పాల్గొన్నారో కనుక్కుందాం. అలాగే పూజారి నాగేశ్వరరావు గారు ప్రముఖ న్యాయవాది, అడ్వకేట్ మనతో ఉన్నారు. అసలు ఇలాంటివి బిఎన్ఎస్ ఇప్పుడు ఏం చెప్తుంది ఇలాంటి వాటికి? ఎప్పుడో 1867 నుంచి, దట్ ఈస్ ద నంబర్ ఐ గెస్. సో యాక్ట్ కూడా ఏదో ఉంది, యాంటీ బెట్టింగ్ యాక్ట్ అని కూడా మేము విన్నాం. దాని గురించి మీరే చెప్పాలి. సో వీటన్నిటి సమరైజ్ చేసి చూస్తే కనుక వీటికి బలైపోతున్నది ఏ ఉన్నత వర్గాలో వాళ్ళో వీళ్ళో కాదు. సో నిత్యం మేము న్యూస్లో చెప్తున్నది కానీ, మా దృష్టికి వస్తున్నది కానీ, ముఖ్యంగా యువత. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఫ్రమ్ వెరీ వెల్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కాదు. ఏదో వస్తున్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకుందామనే ఒక ఆశ, ఆ ఆశలోని అత్యాశని వెలికి తీసే ఇలాంటి యాడ్స్, ఇలాంటి ప్రమోషన్స్. వీటికి బలవుతున్నది ఎంతమంది, అలాగే ఈ నెక్సెస్ వెనక ఎంతమంది ఉన్నారు? ఈ నిర్వాహకుల పేర్లు ఎప్పుడన్నా బయటకు వచ్చినాయా? కేవలం ఎవరైతే ఇన్ఫ్లుయెన్షర్స్ ఉన్నారో, ఈ చిన్న చిత్తగా డబ్బులకి ఆశపడి చేస్తున్న వాళ్ళ పేర్లు మాత్రమే మనం ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నాం. స్టార్ట్ విత్ సాయి. సాయి, సో యూర్ అన్ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూస్ కూడా చేశారు సినిమా, తెలిసింది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా మీది అందవేసిన చెయ్యి అని చెప్తున్నారు, రైట్? సో ఇన్ని ఉన్నాయి. సో వీటిని పాజిటివ్గా కంటే ఇప్పుడు నెగిటివ్గానే చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవును సార్, రైట్? డూ యూ అగ్రీ? సో దీనికి గల కారణం ఏంటంటే సార్, ఈజీ మనీ సార్. ఈజీ మనీ ఎవరికి? కామన్ పీపుల్కి. బెట్టింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరో XYZ ఎవరో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మూవీ సైడ్ చేస్తున్నా కాబట్టి మాకు ఇవి తెలియదు, నేను ఓన్లీ మూవీకి ప్రమోషన్ చేస్తుంటాం. డిజిటల్ స్టార్ట్ విత్ సాయి, దట్ యు ఆర్ అన్ యాక్టర్, మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్, డిజిటల్ మార్కెటింగ్ చేసే మీకు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పరిచయం అయింది? మీ దగ్గరికి అసలు ఎలా వచ్చారు వాళ్ళు? సార్ ఎలా అంటే సార్, ఇప్పుడు నా టీం ఉంటుంది సార్ జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టీం మెంబర్స్ అంటే నేను కెన్ వి జూమ్ ఇట్? యా సార్. హే దేర్, ఐ యామ్ జోఫియా ఫ్రమ్ 3RR. అంటే RRR అంటే వీళ్ళు దుబాయ్కి one of the leading names in the gaming world, and we are on the hunt for top influencers who are ready to level up their content and create a buzz that drives real results. We believe that with your incredible style and influence, you're the perfect fit to help us bring our thrilling gaming experience to even more players while unlocking exclusive rewards for you. ఇలా ఏం చేస్తారంటే, ఒక డైరెక్ట్ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళైనా, బెట్టింగ్ యాప్ని క్రియేట్ చేసే వాళ్ళ, రన్ చేసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్నైనా సెలబ్రిటీస్నైనా అప్రోచ్ అవ్వరు. ఫస్ట్ మధ్యలో ఉన్న పిఆర్ను లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని ద్వారా అప్రోచ్ అయ్యేసి ఏం చేస్తారంటే మెయిల్ పెడతారు. నాలాంటి వాళ్ళు చాలామందికి మెయిల్ పెడతారు. ఇప్పుడు నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోలేదు. ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఎక్కువ రాలేదు సార్. నేను చేసేదంతా మూవీ సైడ్. నా టీం మెంబర్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోషన్ చేస్తారు. అండ్ చాలా రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్ వైరల్ అవ్వాలన్నా వాళ్ళు SEOలు అందరూ ప్రమోట్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ మెయిల్స్ ఇలా వస్తుంటాయి. అయితే నేనే హెడ్ సార్. ఇప్పుడు ఇలాంటి ఏంటంటే మా వాళ్ళు ప్రమోట్ చేయలేదు ఇన్ని రోజులు. నాలాంటి వాళ్ళ దగ్గరికి చాలా మందికి మెయిల్స్ వస్తున్నాయి. సో మెయిల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ వీళ్ళ గురించి ఇస్తే ఖచ్చితంగా వీటి వెనక మీరు ఎందుకు కాదన్నారు సాయి? అంటే డబ్బులు వస్తాయి కదా, దట్ ఐ డోంట్ థింక్ యు ఆర్ దట్ రిచ్ అని నేను అనుకోవట్లేదు. దో యు ప్రొడ్యూస్ మూవీస్, బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎందుకు కాదన్నారు? నేను ఎందుకు కాదని అంటే సార్, నా లైవ్లో నా బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైతే మ్యూచువల్ ఫ్రెండ్స్లో ఉంటారో, IT ఎంప్లాయీ తను కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యి తను ఒక యాప్ పేరు, అంటే ఇప్పుడు మనం ప్రమోట్ చేయడం కూడా వేస్ట్ ఆ యాప్స్ని. సో ఆ యాప్ను వచ్చేసి ఏం చేశారంటే, మనోడు ఫస్ట్ ఒక 5,000 బోనస్ కింద ఓకే. సో మీ ఫ్రెండ్ లూజ్ అయ్యాడు. సో అది మీరు తెలుసుకొని ఇప్పుడు ఇది కాదన్నా. స్వప్న, మీ విషయం ఏంటి? దట్ నటులు, అలాగే ఇప్పుడు ఆ మెసేజ్ చూస్తే మనకి ఏం అర్థమైంది అంటే, దే మస్ట్ బి వాచింగ్ ద యాక్టివిటీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మీరు ఎక్కడున్నారు, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి మీ దగ్గరికి వస్తారని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, రైట్? మీ వరకు ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చారో, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
నేను యాంకర్ అండ్ యాక్ట్రెస్ అండి. సో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక 75K ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఉన్నప్పుడు నాకు ఇలానే ఒక డిజిటల్ మార్కెటింగ్ తరపు నుంచి ఒక కాల్ వచ్చింది. ఇలా బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ప్రమోట్ చేయాలి, చేస్తారా, ఒక 30,000 ఇస్తాము అని. కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, క్రికెట్ గురించి నాకు అవగాహన తక్కువ కాబట్టి నేను అడిగాను, లైక్ మా బ్రదర్ని కానీ వాళ్ళని, ఏమంటావు చేద్దామా అని అంటే, లేదక్క అది డేంజర్ ఎప్పటికైనా అని చెప్పారు. అంటే నాకు కూడా ఒక 2 months బ్యాక్ వచ్చింది కాల్, దానివల్ల నేను చేయలేదు. రైట్.